బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 29 అంశము ఇంతేగదా దేవుడు నిన్ను అడిగేది. వాక్యము మీకా 6వ అధ్యాయము 8వ వచనము. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గొంతెమ్మ కోరికలు కోరటం మనకు తెలుసు. మనుష్యులు దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తారు, ఏమని ప్రార్థన చేస్తారు? ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర్నుండి ముగించే వరకు అన్నీ అడగటమే. అసలు ప్రార్థన అంటే అడగటమే అనుకుంటారు. ఎందుకంటే బైబిల్లోనే ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును అని. ఒక పాస్టరు పరిచర్య కోసం 100 కోట్ల రూపాయలు ఇవ్వమని ప్రార్థన చేస్తాడు. ఇంకో దైవజనుడు మినిస్ట్రీని గొప్పగా ఆశీర్వదించమని అడుగుతాడు. ఒక సువార్తికుడు సేవకు ఒక కారు ఇమ్మని అడుగుతాడు. ఇలా నిద్రలేచిన దగ్గర్నుండి మళ్లీ పడుకోబోయే వరకు దేవుని నుండి ఆశిస్తూనే ఉంటారు. అసలు మనం దేవుణ్ణి ఏమి అడగాలో, ఏమి అడగకూడదో మనకు తెలియదు. మనం దేవుణ్ణి ఏమి అడిగినా అది మన కోసమే స్వార్థంతో అడుగుతాము. నాకు అది దయచేయ్యా, ఇది దయచేయ్యా అని మన సుఖం, మన సంతోషం కోసమే అడుగుతాము. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏదంటే అది అడుగుతాము. అందుకే దేవుడు మనకు ఇవ్వడం లేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయు దొరుకుటలేదు. యాకోబు 4:3. ఇశ్రాయేలీలు రాజు కావాలని, సొలొమోను జ్ఞానము కావాలని దేవుణ్ణి అడిగి పొందిన దాని వలన వారు ఎలాంటి ప్రయోజనం పొందలేదు. అసలు మనం అడగక మునుపే మన అక్కరలను ఎరిగిన దేవుణ్ణి ఏమీ అడగాలి? ఇదంతా మానవులుగా మనకుండే కోరికల ప్రభావమే. ఎంతసేపటికి మనం దేవుణ్ణి అడగటమే తప్ప దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో అన్నదాని గురించి మాత్రం ఆలోచించము. అయితే దేవుడు కూడా అడుగుతున్నాడు. మనుష్యుల నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు? మనుష్యుల నుండి ఆయన కోరే దానివలన ఆయన ఏమి లబ్ధి పొందుతాడు? దేవుడు మనుష్యులను కోరే దానివలన మనుష్యులకే మేలు కలుగుతుంది తప్ప దేవునికి ఒరిగేది ఏమీ లేదు. న్యాయముగా నడుచుకోమని, కనికరము, దీనమనస్సు కలిగి ఉండమని కోరుతున్నాడు. వీటి వలన మనుష్యుల మధ్య సఖ్యత కలిగి ఒకరినొకరు ప్రేమించాలన్నదే దేవుని ఉద్దేశ్యము. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. లేవియకాండము 19:18. దేవుడు మన నుండి కోరుకొనేది ఇదే. ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్కమాటలో సంపూర్ణమయ్యున్నది. గలతీ 5:14. నీ పొరుగు వానిని ప్రేమించడమే ధర్మశాస్త్రమును నెరవేర్చడమని దేవుడు చెప్తుంటే అది చేయకుండా ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరకు వెళ్లి మన గొంతెమ్మ కోరికలు తీర్చమని అడుగుతాము? దేవుడు మనల్ని అడిగే దానిని గురించి ఆలోచించకుండా, ఆచరించకుండా మనం అడిగే వాటిని ఎలాంటి షరతులు లేకుండా దేవుడు ఇవ్వాలని కోరుకోవడం అక్రమము. దేవుడు మనల్ని అడిగిన దాని ప్రకారం మనం నడుచుకుంటే మనం అడగకుండానే దేవుడు మనకు అన్నీ దయచేస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని అడిగినట్లుగా న్యాయముగా నడుచుకుంటూ కనికరము, దీనమనస్సు కలిగి ఉందాము. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము నీవు కోరుకున్నట్లు న్యాయముగా నడుచుకొనుచు కనికరము కలిగి, దీనమనస్సు కలిగి, ఇతరులను ప్రేమించే మనస్సు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.